అమ్మా ఒక్కసారి బయటికి రామ్మా, గ్యాప్ బాగా వచ్చేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీకు వేల పాల లేదయ్యా. సంక్రాంతికి రావాల్సిన వాళ్ళు సంవత్సరం అంతా వస్తున్నారు. ఇదో పట్టు పట్టు అంటే పట్టుకుంటావా? ఈ పని చెప్తాను. నేనే నీ వాడకాన్ని. ఏంటండి ఇది? వాడికి ఇల్లు రెంట్కి ఇచ్చిన పాపానికి అనుభవిస్తున్నాను. ఇంతకీ అప్డేట్స్ ఏంటి? మన పైన అద్దెకుండే అతను పెద్ద కోటీశ్వరుడంట. కోట్లు కొట్టేసినాడు కోటీశ్వరుడు కాక బిచ్చగాడు అవుతాడని పెచ్చకపోతే. అక్క వాడకంబా వచ్చాడా? ఇంకా రాలే తమ్ముడు. ఏంటక్క ఇంటింటికి టీవీ పెట్టేస్తున్నాడు? ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పెడతాడు? कोई काम से तोशिबा कंपनी से बात करने के लिए जापान गया. తోషిబా ఏంటి? మేము అడిగింది సోనీ బ్రేవియే కదా. ఒరేయ్ మల్టీప్లెక్స్ తీసుకోరా. దరిద్రుడాని. ఊరికలకు అత్తుండాలి కదా. ఆగో. ఎవరి డబ్బు వాళ్ళ దగ్గర ఉంటే సేఫ్ గా ఉండేది. అందరూ కలిసి నాయకుపై మొత్తం తెచ్చి సీటు కింద పెట్టారు. ఇప్పుడేమైంది? వాడు మన జాతకాలన్నీ కోర్టులో పెట్టాడు. రేపు మాపో సమన్లు కూడా వస్తాయి. అలాగైతే రేపటిదాకా ఎందుకు సార్? ఆల్రెడీ వచ్చేసినాయి. ఇది మన రెవెన్యూ మినిస్టర్ గారికి, ఇది మన ప్రియమైన ఫైనాన్స్ మినిస్టర్ గారికి. చదువుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? స్కాములు చేసినప్పుడు లేదేంటి? మీకు కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి, ఏరుకోండి. సార్ సీఎం గారు లైన్లో ఉన్నారు. సార్ జయేంద్ర, ఏంటయ్యా ఇదంతా? ఇప్పటికే నీ వల్ల పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. నీ మీద వచ్చిన ఆరోపణలు అబద్ధమని ప్రూవ్ చేయి, లేదా రిజైన్ చేయి. ఏమన్నాడు సీఎం? రిజైన్ చేయమన్నాడా? తెలుసు, నాకు తెలుసు. పరిస్థితి ఎంతవరకు వస్తుందని నాకు ముందే తెలుసు. ఎక్కువ వాగ్యావంటే నీ నియోజకవర్గంలో బై ఎలక్షన్ వస్తుంది. ఆగు నాయక్, వీడి సంగతి వదిలేస్తే ముందు సమన్ల సంగతి చూడు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు, చేస్తా. సార్ చిన్న అడ్జస్ట్మెంట్. బ్యారక్స్ ఏవీ ఖాళీ లేవు. అంచేత ఈ కొత్త ఖైదీలంతా రాత్రికి ఇక్కడే ఉంటారు. తెల్లారేసరికి ఎలాగో ఉండరు కదా. అంటే రేపు కోర్టుకి వెళ్ళాలి కదా. సార్ని అడ్జస్ట్మెంట్ అడిగాం, ఇబ్బంది పెట్టకండి. ఒక్కొక్కడు 10 మర్డర్లు చేసినాడు సార్. వాడి పాటికి అయిపోయి ఫోన్ చెవు దగ్గర పెట్టావు. నేను వాడి మీద ఫోకస్ పెడితే వాడి అండర్లో ఉన్న పోలీస్ ఫోర్స్ మొత్తం అడ్డొచ్చిన వాడు చావు ఆపలేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మానేసి కోర్టు రమ్మని చెప్పి వాడికి. రాష్ట్ర కేబినెట్ మంత్రులు కోర్టుకి హాజరవుతున్నారు. మంత్రులపై జనాల ఆగ్రహం. హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. కెమెరా జూమ్ చేయి. సార్ పవర్ లో ఉన్న పొలిటీషియన్ అని తప్పించుకోగలన్న నమ్మకమా సార్? కోర్టు తప్పు చేయదన్న నమ్మకం. నమ్మకం ఉండాల్సింది కోర్టు మీద కాదు, మన కేసు వాదించే లాయర్ మీద. అతగాడు గట్టోడేనా? శరత్ కేల్కర్ పేరు విన్నారా? ఎవరు? మన సెంట్రల్ మినిస్టర్ నా కరప్షన్ కేసు నుంచి బయటపడేశాడు. అతనే. కాకపోతే రేటే 20 లక్షలు. కేసుకా? కాదు, గంటకి. స్టార్ట్ ద ప్రొసీడింగ్స్. చెప్పుకోవడానికి ఇదేం కొత్త కథ కాదు సార్.
దేశం పుట్టినప్పటి నుంచి మనం చెప్పుకునే కదే కరప్షన్. దేశంలో ఏ పార్టీ పవర్లో ఉన్నా అధికారం మాత్రం అవినీతే సార్. కొన్ని నెలల క్రితం హైదరాబాద్లో ఒక సీరియల్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది సార్. నెత్తుడి మడగల్లో మాంసమూతల్లా పడున్న జనం సాక్షిగా ఇదే మినిస్టర్లు ఇదే మీడియా ముందు చనిపోయిన వాళ్ళకింత గాయపడిన వాళ్ళకింత అని శవానికి అవయవానికి రేటు కట్టి మరీ ఎక్స్రేష పాటించారు. ప్రకటనలు మాత్రమే మిగిలాయి సార్, పరిహారం రాలేదు. ఒక్క బాంబ్ బ్లాస్టే కాదు సార్, ఒక ఫ్లైఓవర్ కూలిపోయినా, ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగినా, బస్ యాక్సిడెంట్ జరిగినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఆఖరికి పంటల పండగ రైతులు ఆత్మహత్య చేసుకున్నా కూడా ఎక్స్రేష సవ్యంగా అందటం లేదు సార్. మన దేశంలో రెడ్ టేపిజం వల్ల జనరల్ గా ఇలాంటి డిలేలు జరుగుతూ ఉంటాయి. వి ఆల్ నో దట్ ప్రాబ్లం. అసలు మన కేసుకి దీనికి ఏంటి సార్ సంబంధం? ముందు పాయింట్ కు రమ్మనండి యువరానా. దిస్ ఇస్ ద హోల్ పాయింట్ యువరానా. ఇట్స్ నాట్ అన్ అడ్మినిస్ట్రేటివ్ డిలే, ఇట్స్ ఎ బ్లడెంట్ కరప్షన్. బాంబ్ బ్లాస్ట్ రోజు విక్టిమ్స్ అడ్మిట్ అయిన హాస్పిటల్లో ఇదే మినిస్టర్ గారికి నేను విరాళంగా ఇచ్చిన చెక్కు ముంబైలో ఒక బినామీ అకౌంట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ అయింది సార్? ఆ అకౌంట్ గురించి తీగలాగితే మొత్తం స్కామ్ బయటకు వచ్చింది. ఎక్స్గ్రేషా పేరుతో జరుగుతున్న వేల కోట్ల స్కామ్ అనుకున్న మాస్టర్ మైండ్ మన హోమ్ మినిస్టర్ జయాంధ్ర అలియాస్ నాయక్. ఈ మినిస్టర్లు కొంతమంది గవర్నమెంట్ అధికారులతో సిండికేట్ గా మారి నాయక్ దగ్గర దాచుకున్న అవినీతి డబ్బుని నేను దొంగిలించి దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విక్టిమ్స్ అందజేశాను సార్. దానికి సంబంధించిన చెక్స్, ఓచర్స్, హాస్పిటల్ బిల్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని కోర్టు సబ్మిట్ చేశాను సార్. And you can also see the current position of the victims, sir. హ్యాపీ జర్నీ. రాబిన్ హుడ్ కథ చాలా బాగుంది సార్. కానీ ఆ డబ్బు నా క్లయింట్దే అన్న సాక్ష్యం కూడా చూపించి ఉంటే ఇంకా బాగుండేది సార్. సాక్ష్యం ఉంది సార్. విక్రాంత్ గారు చెప్పింది నిజం సార్. మేము నాయక్ బినామీలం. డబ్బు పోగొట్టామన్న కోపంతో నాయక్ మమ్మల్ని చంపపోతే విక్రాంత్ గారే మమ్మల్ని కాపాడారు. యోరోనా, వీళ్ళు చెప్తున్నది అబద్ధం. వీళ్ళిద్దరూ ఒకప్పుడు నా దగ్గర ఎంప్లాయీస్. ఫండ్స్ని మిస్యూజ్ చేస్తున్నారని తెలియడంతో పోలీస్ కేసు ఫైల్ చేసి ఇద్దరిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశాను. ఇప్పుడు అది మైండ్లో పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక్కడున్న ఈ సాక్షులకు క్యారెక్టర్ లేదు, క్రెడిబిలిటీ లేదు. టు కన్విక్ట్ ఎనీవన్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా యు నీడ్ ఫ్లాలెస్ కొలాబరేటివ్ ఎవిడెన్స్, విచ్ ఎగ్జాక్ట్లీ దే డోంట్. సార్, నేను కోర్టు సబ్మిట్ చేసిన వీడియో ఎవిడెన్స్ ఒకసారి చూడండి సార్. నాయక్ భాయ్ చూప్. ఆ పేరు పెట్టుకుంది పిలిపించుకోవడానికి కాదురా, మీలాంటి బెనామీల దగ్గర నా డబ్బు దాచుకోవడానికి. ఆ వీడియో చూస్తుంటే నాకే బ్లడ్ బాయిల్ అయిపోతుంది సార్. ఇలాంటి వ్యక్తికి ఏ శిక్ష వేసినా తప్పు లేదనిపిస్తుంది సార్. కానీ మీరు, ఈ వీడియో చూస్తున్న జనం ఆ డెసిషన్కి వచ్చే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి సార్. నాయకుడుగా పేరు తెచ్చుకుంది జనానికి సేవ చేయడానికి. మీలాంటి వాళ్ళ అవినీతి కప్పిపుచ్చడానికి కాదు. మీ ఇద్దరిని ఇప్పుడే డిస్మిస్ చేస్తున్నాను. ఆ వీడియో ఫేక్ సార్. ఒరిజినల్ వీడియోలోని వాయిస్ మార్చి కోర్టును మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు సార్. ఎగ్జాక్ట్లీ సార్, మేం చెప్పేది కూడా అదే. డీప్ ఫేక్ అని కొత్త టెక్నాలజీ. ఒబామా, మార్క్ జుకర్బర్గుల వీడియోలే ఫేక్ చేసేస్తున్నారు. అలాంటిది నా క్లయింట్ వాయిస్ మార్చడంలో పెద్ద ప్రాబ్లమే ఉంది సార్. 2 వీడియోలని గవర్నమెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్కి టెస్ట్కి పంపిస్తే ఏది నిజమో ఏది అబద్ధమో మీకే తెలిసిపోతుంది సార్. రాష్ట్ర హోమ్ మినిస్టర్కి ఒక ల్యాబ్ రిపోర్ట్ మ్యానిపులేట్ చేయడం పెద్ద కష్టం కాదు సార్. రాత్రికి మొత్తం మేనేజ్ చేసేస్తారు. ఏంటి విక్రాంత్ గారు, నిజం ఎక్కడ బయటపడిపోతుందోనని బాగా టెన్షన్ పడుతున్నట్టున్నారు. అసలు కథ ఏంటో చెప్పమంటారా? యువర్ ఆనర్, 25 ఏళ్ల క్రితమే ఈ కథ స్టార్ట్ అయ్యింది. వీళ్ళమ్మగారు మంచి విజనరీ,
25 క్రితమే దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్ పెట్టారు. ఆయన వ్యాపారం చేసి అడ్డదారిలో దేశాన్ని దోచేయడం, ఈవిడ ట్రస్ట్ పేరు చెప్పి ఆ డబ్బుని దొడ్డిదారిన దేశం దాటించేయడం, మొత్తం హవాలయ్య సార్. ప్లీజ్ షో సమ్ రెస్పెక్ట్ టు ద పీపుల్ అండ్ నో మోర్. చనిపోతే ప్రాణం పోతుంది, చేసిన పాపం ఎక్కడికి పోతుంది సార్? అసలు ఇదంతా ఇతను ఎందుకు చేస్తున్నాడు నేను చెప్తాను. రాష్ట్రంలో సురానా ఇండస్ట్రీస్ పెట్టుబడుల విషయంలో నా క్లయింట్ వీళ్ళ నాన్న ఆనంద్ సురానాని కలవడానికి వెళ్ళాడు. ఆనంద్ సురానా నా క్లయింట్కు కొన్ని వేల కోట్ల లంచం ఆశ చూపించాడు సార్. దానికి బదులుగా సెజ్ పేరుతో 10,000 ఎకరాలు తన కంపెనీకి అలాట్ చేయమని అడిగాడు సార్. అందుకు నా క్లయింట్ ఒప్పుకోలేదు. అందుకే రాజకీయంగా నా క్లయింట్ని, అతని ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళు తమ పని సాధించుకోవాలని ఇలా చేశారు. ఒక్కసారి అటు చూడండి, ఒక్కసారి చూడండి. ఇన్ని అవమానాలు, ఆరోపణలు ఎదురైన న్యాయస్థానం మీద ఉన్న నమ్మకంతో కోర్టుకు హాజరైన ఆ అమాయకుణ్ణి చూడండి. గంటకి 20 లక్షలంటే ఏదో అనుకున్నాను, ఎంతేనివ్వచ్చు. దయచేసి ఈ కేసుని డిస్మిస్ చేయండి. దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్ ని సీజ్ చేసి దాని యాక్టివిటీస్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. థ్యాంక్ యూ. ఈ 2 వీడియోస్ని గవర్నమెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి రిపోర్ట్ అందించవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తూ, దాంతోపాటు దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్ కార్యకలాపాలపై సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడమైనది. కోర్ట్ ఈజ్ అడ్జెంట్ ఫర్ నెక్స్ట్ హియరింగ్. నువ్వు మా వాళ్ళ చేతిలో జైల్లోనే చచ్చిపోయి ఉంటే బ్రతికిపోయేవాడివి. అనవసరంగా బ్రతికి తప్పు చేశానని నువ్వు ఫీల్ అయ్యేలాగా చేస్తాను. ఏయ్, ఆ ట్రస్ట్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చే సిబిఐ ఆఫీసర్ని నా దగ్గర తీసుకురండ్రా. ఆ ట్రస్ట్కి పర్మనెంట్గా తాళం వేద్దాం. ల్యాబ్ రిపోర్ట్ చూశాక నిజమేంటో తెలిసింది కదా సార్. ఇప్పుడు ఆ ట్రస్ట్ గురించి ఎంక్వైరీ చేసిన సిబిఐ ఆఫీసర్ని పిలిచి ఆ రిపోర్ట్ కూడా జనం ముందు పెట్టండి సార్. దొంగను పట్టుకోమంటే రాంగ్ రిపోర్ట్ ఇచ్చి జంప్ అయిపోయాడు. ఈసారైనా మనకు ఫేవర్గా రిపోర్ట్ ఇస్తాడా? ఇంకోసారి అలాంటి తప్పు జరగకూడదని సార్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఈసారి తేడా జరగదులేండి. ట్రస్ట్ గురించి నేను చేసిన ఎంక్వైరీ రిపోర్ట్ మీ ముందు ఉంది సార్. ఐఎమ్ టెస్టిఫైయింగ్ అండర్ ఓత్ యువర్ ఆనర్. ఆ ట్రస్ట్ మీద వచ్చిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు సార్. నిస్వార్థమైన సేవకు ఇంకో అర్థం ఆ ట్రస్టే యువర్ ఆనర్. తేడా రాదన్నా. వచ్చింది సార్. విక్రాంత్ చెప్పింది నిజం యువర్ ఆనర్. ఆ డబ్బు వీలదే. కోఇన్సిడెంట్లీ ఆ డబ్బు కొట్టేసిన వాడిని పట్టుకోమని నాయక్ అపాయింట్ చేసింది కూడా నన్నే సార్. సార్ ఐ అబ్జెక్ట్. ప్లీజ్ లెట్ హిమ్ కంటిన్యూ. నాకు వినికిడి లోపం ఉంది సార్. అందుకే ప్రతి కాన్వర్సేషన్ రికార్డ్ చేసుకుంటాను సార్. నాకు నాయక్కి మధ్య జరిగిన ప్రతి వాయిస్ కాల్ రికార్డ్ నా దగ్గర ఉంది. దానికి సంబంధించిన ఒక కాపీ మీ ముందు ఉంది సార్. విక్రాంత్ తన దగ్గర 1000 కోట్లు కొట్టేసాడిని హోమ్ మినిస్టర్ స్వయంగా ఒప్పుకున్న రికార్డింగ్ కూడా అందులో ఉంది సార్. సార్ 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 సరైన మిమిక్రీ ఆర్టిస్ట్ దొరికితే ఇలాంటి రికార్డింగ్స్ 100 చేయొచ్చు సార్. మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని నాకు ముందే తెలుసు సార్. ఆ రికార్డింగ్లో ఉన్నది నాయక్ వాయిసేనని వాయిస్ ఎక్స్పర్ట్ ఇచ్చిన రిపోర్ట్తో పాటు గవర్నమెంట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఇచ్చిన రిపోర్ట్ కూడా ఆ ఫైల్లో ఉంది సార్. ఎందుకు పిలిపించావు? ఎప్పటి నుంచో చిన్న డౌట్ ఉండిపోయింది. దాన్ని క్లారిఫై చేసుకుందామని. ఆ దొంగతనాలన్నీ చేసింది నేనని తెలిసి కూడా నాయక్ రాంగ్ రిపోర్ట్ ఎందుకు ఇచ్చారో తెలుసుకోవచ్చా? 10 ఏళ్ల క్రితం డ్యూటీలో ఉండగా ల్యాండ్ మైన్ పేలి ఎయిర్ డ్రమ్ డ్యామేజ్ అయింది. అవిటితనంతో బ్రతకడం ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే దేనికి కనెక్ట్ అవ్వని నేను నీ కాజ్కి కనెక్ట్ అయ్యాను. ఐ మే బి కరప్ట్ బట్ ఐఎమ్ కమిటెడ్. నీకోసం నాయక్కి రాంగ్ రిపోర్ట్ ఇచ్చి ఫస్ట్ టైం ఆ కమిట్మెంట్ని బ్రేక్ చేశాను.
నా లక్ష్యానికి కనెక్ట్ అయ్యి ఆ రోజు రాంగ్ రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆ లక్ష్యమే ప్రమాదంలో ఉంది సార్. కూలి పని చేసుకుని బ్రతికే వ్యక్తి జ్వరానికి 2 రూపాయలు పెట్టి టాబ్లెట్ కొనుక్కుంటే దాంట్లో 2 పైసలు ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది సార్ గవర్నమెంట్. ఆ ట్యాక్సే సార్ మీరు నెల నెలా తీసుకునే జీతం. ఎవడైనా ఒకసారి లంచం ఇస్తే వాడు పని చేయట్లో అంత కమిట్మెంట్ చూపిస్తారే, నెల నెలా జీతం ఇచ్చే జనం పట్ల ఉండదా సార్ ఆ కమిట్మెంట్? కురుక్షేత్రం యుగానికి ఒక్కసారే జరుగుతుంది సార్. ధర్మం వైపు నిలబడాలా, అధర్మం వైపు నిలబడాలా, నిర్ణయం అప్పుడే తీసుకోవాలి సార్. ఏ సంబంధం లేని వ్యక్తే ఈ సిస్టమ్ని క్లీన్ చేయడానికి ఇంత కష్టపడుతున్నప్పుడు ఆ డ్యూటీ చేయడానికి జీతం తీసుకుంటూ యూనిఫామ్ వేసుకున్న మేము ఏమీ చేయకపోవడం కరెక్ట్ కాదనిపించింది సార్. అందుకే నాయక్కి అగేన్స్ట్గా ఎవిడెన్స్తో పాటు కోర్టుకి వచ్చాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మనం వాడుకుందాం పిలిస్తే వాడికి ఉపయోగపడ్డాడు సార్. ఇప్పుడు చెప్పండి సార్, 2 ఏళ్ల క్రితం ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్లో తన మొత్తం ఆస్తి 28 లక్షలను ప్రకటించిన మన హోమ్ మినిస్టర్ గారికి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి సార్? అవన్నీ తర్వాత దొంగతనం చేశారని కోర్టులో స్వయంగా ఒప్పుకున్నాడు. ముందు అతనికి శిక్ష వేయండి సార్. శిక్ష వేయడానికి నేను చేసింది నేరం కాదు. అవినీతి జరుగుతుందని తెలిసి దాన్ని బయట పెట్టడానికి డబ్బు కొట్టేశాను. యాజ్ పర్ విజిల్ బ్లోవర్స్ యాక్ట్ 2011 ఐ షుడ్ బి ప్రొటెక్టెడ్, నాట్ ప్రాసిక్యూటెడ్ బై ది లా. ఏంట్రా పెద్ద సెక్షన్లో మాట్లాడుతున్నావు? నువ్వు మా నాయకుడు జోలికొస్తే బంధువులు చేస్తాం, ధర్నాలు చేస్తాం, సిటీ మొత్తం తగలబెట్టేస్తాం. నీ కోపం రావాల్సింది, ఆవేశం చూపించాల్సింది నా మీద కాదురా. నువ్వు వెళ్తున్న రోడ్డు మీద గజానికి ఒక గుంత చూసినప్పుడు నువ్వు ఎన్నుకున్నావే లీడర్, వాడి మీద రావాలరా కోపం. స్ట్రీట్ లైట్ వెలగనప్పుడు, వీధిలో చెత్త కొండలా పేరుకుపోయినప్పుడు, గవర్నమెంట్ హాస్పిటల్లో మనుషులు జంతువుల కన్నా హీనంగా ట్రీట్ చేస్తున్నప్పుడు, గవర్నమెంట్ ఆఫీస్లో అడ్డుగడుగున లంచం అడిగినప్పుడు అప్పుడు రావాలరా కోపం. అలాంటి వాటికి ఎవరికి రాదే కోపం. అవినీతి చేసిన ఒక నాయకుని అరెస్ట్ చేస్తే మాత్రం బంధులు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బస్సులు తగలెట్టేస్తాం అని ప్రతి ఒక్కటి రోడ్డుకి ఎక్కేస్తాడు. వాడు కాజేస్తుంది నీ అన్నాన్ని, నీ బతుకుని, నీ భవిష్యత్తుని రా. రేపు అనుకోకుండా నీకన్నా ప్రమాదం జరిగితే నీ కుటుంబానికి అందాల్సిన సాయాన్ని కూడా స్కామ్ చేసి ఆయిల్ కూడా కొట్టేస్తారా. కరెక్ట్ గా చెప్పారు సార్. ఇక్కడ కరప్షన్ వల్ల నాలాంటి కామన్ మ్యాన్ ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నాడు. ఈ దేశంలో కామన్ మ్యాన్ ఏం క్లీన్ కాదు బ్రదర్. ఈజ్ ద మోస్ట్ కరప్టెడ్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. పవర్ లో ఉన్న పొలిటీషియన్ కన్నా ఓటేసే ఓటర్లోనే ఎక్కువ అవినీతి ఉంది. ఫ్రీగా ఇల్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకు 5,000 ఇస్తాం అనగానే ముందు వెనక మంచి చెడు ఆలోచించకుండా ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి, కరప్షన్ లేని కంట్రీ అంటే ఎక్కడి నుంచి వస్తాయి? కంట్రీ మారాలన్నా, కరప్షన్ పోవాలన్నా ముందు కామన్ మ్యాన్ మారాలి. మీరు మారాలి. ఆర్డర్ ఆర్డర్. మేం మారతాం సార్, కానీ ఈ కోర్టులో శిక్ష పడితే వీళ్ళు పై కోర్టుకు వెళ్తారు, మొత్తం మేనేజ్ చేసి మళ్ళీ బయటకు వస్తారు. దానికేమంటారు సార్? పై కోర్టులో శిక్ష తప్పించుకుంటే ప్రజా కోర్టులో మీరు సమాధానం చెప్పండి. అక్కడ స్విస్ బ్యాంక్ లో డిపాజిట్ పెరిగితే ఇక్కడ ఎలక్షన్ లో డిపాజిట్ కూడా తక్కువని ప్రతి పొలిటీషియన్ కి తెలియాలి. ఆర్డర్ ఆర్డర్. అవినీతిని అడ్డుకోవడానికి విజిలెన్స్ కమిషన్, అవినీతి నిరోధక శాఖ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇలా చాలా ఉన్నాయి. అవినీతిని ఆపడానికి ఇంతకన్నా ఏం చేయాలి? అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే ఎక్కడైనా ఆన్లైన్ లో ఒక వస్తువు ఆర్డర్ చేస్తే ఎప్పుడు డెలివరీ అవుతుందో అర క్షణంలో మెసేజ్ వస్తుంది సార్. పేటిఎంలో సెండ్ నొక్కగానే నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. ఇలాంటి టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో సామాన్యుని ఇబ్బంది పెట్టడానికి కాకపోతే ఈ ఫైల్లో, అఫిడవిట్లో, సంతకాల్లో, సర్టిఫికేట్ లాంటి అవుట్డేటెడ్ సిస్టమ్ దేనికి సార్? ఒక బాధ్యతుడికి ఎక్సైజ్ అందాలంటే మినిస్టర్ల నుంచి కలెక్టర్లు, ఎంఆర్ఓలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఆఫీసులు, క్లర్క్లు దాకా వాళ్ళ డబ్బులు పంచుకోవడానికి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి తప్ప ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఎందుకు సార్? ఫోన్ మాట్లాడటానికి కూడా ఆధార్ లింక్ చేయమనే గవర్నమెంట్ అదే ఆధార్ లింక్ చేసి బాధ్యతలకు ఎక్సైజ్ డబ్బు డైరెక్ట్గా ఇవ్వలేదా? 32 మంది స్టాఫ్తో దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్ చేయగల పని ఇన్ని వేల మంది ఎంప్లాయీస్, ఇంత నెట్వర్క్ ఉన్న గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది యువర్ ఆనర్? ఇలా అయిన వాళ్ళను, అవయవాలను పోగొట్టుకొని ఎక్స్రేషియా డబ్బు కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన కష్టం మళ్ళీ ఈ దేశంలో ఎవరికి రాకూడదు సార్. పీపుల్ గేవ్ యూ పవర్ నాట్ టు ఎన్హాన్స్ యువర్ వెల్త్ బట్ టు ఎంపవర్ దేర్ లైఫ్స్. రేపు రిటైర్ అయ్యే నాకు ఇలాంటి హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం దొరుకుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. నాయకుని, మిగతా మంత్రుల్ని, ఈ స్కాములో ఇన్వాల్వ్ అయిన మిగతా అధికారుల్ని దోషులుగా పరిగణిస్తూ వాళ్ళను తక్షణం పదవుల నుంచి తొలగించవలసిందిగా స్పీకర్ని, సంబంధిత అధికారుల్ని ఆదేశిస్తున్నాను. విక్రాంత్ చెప్పినట్టు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఎక్స్గ్రేషియా అమౌంట్ బాధితులకు అందేలా చట్ట సవరణ చేయవలసిందిగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాను.